శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హైదరాబాద్ లో హైడ్రా రోజుకు స్పీడ్ పెంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరు అక్రమ కట్టడాలు చేపట్టినా హైడ్రా నేలమట్టం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు హైడ్రా నోటీసులు ఇచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ భూమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించింది. సామాన్యుడైన సెలబ్రిటీ అయినా హైడ్రా వదలదనే మెసేజ్ జనాల్లోకి గట్టిగా వెళ్లింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లోని జగన్ లోటస్ పాండ్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని, త్వరలోనే హైడ్రా లోటస్ పాండ్ ను కూల్చివేస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. జగన్ హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని, దాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. హైడ్రా ఇలాంటి నోటీసులు ఇవ్వదని, ఆక్రమణ అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తుందని అన్నారు. మరోవైపు పటాన్చెర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అధికారులతో కలిసి స్థానిక సాకి చెరువును పరిశీలించారు. కబ్జాకు గురైన ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ చెరువులో ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు తూములను బంద్ చేసి మరీ నిర్మించిన అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయన్నారు. ఇన్కోర్ సంస్థ తూములను బంద్ చేసి అపార్ట్మెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ అపార్ట్మెంట్లను కూడా రంగనాథ్ పరిశీలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.